ఈటీవీ తెలుగు మూవీ అప్డేట్స్. యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ మే 1న రిలీజ్ కు రెడీ అయిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ కూడా రాకపోవడంతో ఇప్పుడు ఇదే విషయంపై మేకర్స్ ఓ బిగ్ అప్డేట్ ఇచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామ్ చరణ్ అఖిల్ మధ్య ఉన్న మంచి అనుబంధం దృష్ట్యా పెద్ది సినిమాకు తగినంత స్పేస్ ఇచ్చేందుకు లెనిన్ టీం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక లెనిన్ చిత్రాన్ని జూన్ 26, 2026న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విఎఫ్ఎక్స్ జాప్యం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే చిత్రుని ప్రేక్షకులకు మెగా ఫ్యాన్స్ కు ఒకేసారి డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో ఒక పవర్ఫుల్ ట్రైలర్ ను విడుదల చేసి దానితో పాటే కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించాలని ప్లాన్ చేస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి రాబోతున్న తాజా సూపర్ హీరో చిత్రం మహాకాళి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ విలక్షణ నటుడు అక్షయ్ ఖన్నా అసుర గురువు శుక్రాచార్యుడిగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే అక్షయ్ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సెట్స్ లోని ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అక్షయ్ ఖన్నా వంటి గొప్ప నటుడితో పనిచేయడం తనకు దక్కిన గౌరవమని ప్రశాంత్ వర్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు. యంగ్ హీరో నాగ్ శౌర్య నటిస్తున్న సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాడ్ బాయ్ కార్తీక్ విడుదలకు సిద్ధమవుతోంది. రామ్ దేశన ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఏప్రిల్ 17, 2026న థియేటర్లోకి రానుంది. త్వరలోనే చిత్రుని ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించనుంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్ ఈగా చిత్రం అంతర్జాతీయ స్థాయిలో మరోసారి సందడి చేసేందుకు సిద్ధమైంది. సౌత్ అమెరికాలోని బ్రెజిల్ దేశంలో గల సాల్వడార్ నగరంలో ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ జరగనుంది. ఈ ప్రదర్శనలో మరో విశేషం ఏమిటంటే సినిమా ముగిసిన తర్వాత ప్రేక్షకులకు వారణాసి చిత్రానికి సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్ ను ప్రదర్శించనున్నారు. రాజమౌళి సినిమాలకు అంతర్జాతీయంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా బ్రెజిల్ దేశపు సినీ ప్రియులు ఈ ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.